ఢిల్లీ టూర్ పై అసెంబ్లీలో కేటీఆర్ శ్రీధర్ బాబు మధ్య పంచులు పేలాయి. ఏఐసీసీ అగ్రనేతల దర్శనం కోసం పదే పదే ఢిల్లీ వెళ్తున్నారని కేటీఆర్ విమర్శించగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా వెళ్తామని కౌంటర్ ఇచ్చారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీ నుంచి విమానాలు వేసుకొని వచ్చి ప్రమాణాలు చేసిపోయింది అధ్యక్ష. గల్లీ గల్లీలో గ్యారంటీ కార్డులు పంచిన ఢిల్లీ బ్యాచ్ పత్తలేదు అధ్యక్ష. అధిష్టాన అగ్రనేతల దర్శన భాగ్యం కోసం ఇవాళ పదే పదే ఢిల్లీ యాత్రలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. సమావేశాలు, సమీక్షలు, ఆఖరి కేబినెట్ మీటింగ్లు కూడా ఢిల్లీలో జరుగుతున్నాయి అధ్యక్ష. ఎవరు రాష్ట్ర ప్రయోజనాల గురించి పోద్దా అధ్యక్ష? రాష్ట్ర ప్రయోజనాల గురించి పోద్దంటారో చెప్పండి అధ్యక్ష. ఇక్కడే ఉండమంటారా అధ్యక్ష? జిద్దు రాజకీయం చేయమంటారా అధ్యక్ష? ఈ రోజు మేము తల ఒగ్గైనా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో ఢిల్లీకి వెళ్తాం. తప్పకుండా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. వారు ఇస్తారు ఇయ్యరు, బీజేపీ మరి ప్రధానమంత్రి గారు కానీ వారి మంత్రులు కానీ. మా ప్రధానమైన ఉద్దేశం, లక్ష్యం, మా ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమం విషయంలో తల ఒగ్గైనా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఢిల్లీకి ఎన్నిసార్లు పోండి, మాకేం అభ్యంతరం లేదు. మధ్యాహ్నం మళ్ళీ పోతున్నారట, పోండి, మేమే వద్దంటలేము. సకుటుంబ సపరివార సమేతంగా ఉండండి, అభ్యంతరం లేదు. కాంగ్రెస్ పాలనను అట్టర్ ఫ్లాప్ సినిమాతో పోల్చారు మాజీ మంత్రి కేటీఆర్. అట్టర్ ఫ్లాప్ సినిమాకు శతదినోత్సవ వేడుకలు చేస్తారా అంటూ సెటైరేశారు. అయితే 2023 నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫ్లాప్ అవుతూ వస్తోందని దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. విచిత్రం అధ్యక్ష, అసలే అట్టర్ ఫ్లాప్ సినిమా, దానికట సంబురాలు అధ్యక్ష. రెండో ఈద్ సంబురం, మూడో ఈడ్తో సంబురం. అట్టర్ ఫ్లాప్ సినిమాకు శతదినోత్సవం చేస్తారా అధ్యక్ష ఎవరన్నా? అధ్యక్ష, తెలంగాణ అవతరించాక అధ్యక్ష ఈ రోజు మీరు ఫ్లాప్ అయిన సినిమా అంటున్నారు. ఫ్లాప్ అయింది 2023లో, ఫ్లాప్ అయింది మీరు. సరే, ఫ్లాప్ అయింది అనుకోవచ్చు, సినిమాలు అప్పుడప్పుడు ఫ్లాప్ అయితే అనుకోవచ్చు. మళ్ళా సర్పంచ్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, మళ్ళా మున్సిపల్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, పార్లమెంట్ ఎలక్షన్లో పూర్తి స్థాయిలో ఫ్లాప్ అయినరు. ఇంకా ఎన్నిసార్లు ఫ్లాప్ అయినాక మమ్మల్ని ఫ్లాప్ అంటారు అధ్యక్ష?